అగ్రరాజ్యంలో తుపాకీ హింస ఏమాత్రం ఆగటం లేదు. తాజాగా జరిగిన 2 ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనల్లో 7 మృతి చెందారు. మిచిగాన్లోని ఓ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. వాహనంతో చర్చిని ఢీకొట్టి ఆ తర్వాత నిప్పు పెట్టాడు. పోలీసుల ఎదురుకాల్పులో నిందితుడు హతమయ్యాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు. మరోవైపు నార్త్ కరోలినాలో ఓ దుండగుడు బోటులో వచ్చి జనంపై కాల్పులు జరిపి పారిపోయాడు. అమెరికాలో ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో 2 చోట్ల జరిగిన తుపాకీ హింస తీవ్ర కలకలం రేపింది. మిచిగాన్ రాష్ట్రంలోని గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్లో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లెటర్ డే సెయింట్స్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ప్రార్థనల్లో ఉన్న సమయంలో 40 ఏళ్ల వ్యక్తి కారులో వచ్చాడు. కారుతోనే తలుపులు ఢీకొట్టి లోపలికి ప్రవేశించాడు. తర్వాత ప్రార్థన చేస్తున్న వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత చర్చికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. చర్చ్ మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో చర్చ్లో వందల మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితుడు వారిపై కూడా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో 4 వ్యక్తులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాల్పుల అనంతరం చర్చిలో చెలరేగిన భారీ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. దాడి తర్వాత నిందితుడు ఉద్దేశపూర్వకంగానే చర్చికి నిప్పు పెట్టినట్లు తాము భావిస్తున్నామని గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ విలియం రెన్యే మీడియాకు వెల్లడించారు. నిందితుడిని బట్టెన్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. And that's not what our community is. I'm confident that we're going to overcome this, as Grand Blanc always overcomes these type of incidents. And I also like to acknowledge the heroism of not only the first responders, but the people who were inside that church at the time. They were shielding the children who were also present within the church, moving them to safety. Just hundreds of people just practicing their faith. Just extreme courage, brave, and that's the type of community that we are. కాల్పులు ఆ తరువాత చెలరేగిన మంటల కారణంగా చర్చి భవనం ధ్వంసమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. మిచిగాన్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది క్రైస్తవులపై జరిగిన దాడిగా ఆయన ఖండించారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తూ, మిచిగాన్లోని ఈ దారుణమైన కాల్పుల గురించి నాకు తెలిసింది. ఇది క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని చేసిన మరో దాడిగా కనిపిస్తుంది. మన దేశంలో ఈ హింసాకాండ తక్షణమే అంతమొందాలి అని ట్రంప్ పేర్కొన్నారు. FBI వెంటనే రంగంలోకి దిగి స్థానిక అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. మిచిగాన్లో జరిగిన ఈ దారుణ ఘటన అమెరికాలో తుపాకీ సంస్కృతిపై మరలా ప్రశ్నలు లేవనెత్తింది. నిరపరాధుల ప్రాణాలు బలవుతున్న ఈ పరిస్థితిని ఆపడానికి కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మిచిగాన్ గవర్నర్ గ్రెటెన్ విట్మర్ స్పందిస్తూ, గ్రాండ్ బ్లాంక్ సమాజం కోసం నా హృదయం ద్రవిస్తోంది. ప్రార్థనా స్థలంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేం అని వేదికగా పేర్కొన్నారు. మరోవైపు విల్మింగ్టన్ కు సమీపంలోని సౌత్ పోర్ట్ యార్డ్ బేసిన్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ అనే రెస్టారెంట్లో మరో దారుణం చోటు చేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులో వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 7 బుల్లెట్ గాయాలయ్యాయి. 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. కాగా కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, పబ్లిక్ ప్రదేశాలు లక్ష్యాలుగా మారుతున్నాయి. తుపాకీ నియంత్రణపై కొత్త చర్చ మళ్లీ మొదలయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.